ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేట నుంచి హన్మకొండ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వస్తాయని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్పష్టం చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను 10 ఏళ్లుగా ఎందుకు చేయలేదో బీజేపీ చెప్పాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ అభివృద్ధికి కోరుకున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. మన నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా తామే అభ్యర్థులై తామే ఎలక్షన్స్లో నిలబడుతున్నట్టు నాకు సహకరించారు. ఇంత ఎండాకాలంలో కూడా కష్టపడ్డారు నా కోసం అహర్నిశలు. అయితే ప్రజలందరూ కూడా పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మొన్న ఏ విధంగా అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ మాకేం చేసి పెట్టలేదు. ఇప్పుడు ఏదైతే ఉన్న 6 గ్యారెంటీలు 5 న్యాయాలు కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. మాకు అడుగుతున్నా కూడా నీరాజనం పలికారు. అదే మీరు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వేసే ప్రతి ఓటు వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి పోబోతున్నటువంటి ఓటు. గతంలో వేసిన 10 ఏళ్ళు వేసిన ఓట్లు అన్నీ కూడా భయానికి ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటానికే 6 నెలలు పట్టేది, వీళ్ళు అడిగి తెచ్చుకునేది కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ నెలలో 2 సార్లు సభలు పెడితే కూడా 2 సభలలో వరంగల్ జిల్లాకి ఇస్తున్నటువంటి వరాలు అంతా ఇంత కాదు. మరి రేపు అందరం ఇక్కడ ఎమ్మెల్యేలం కానీ ఏది కానీ మళ్ళీ మేము ఎలక్షన్స్ అయిపోయాక వీరు పోయి మొన్న ఇచ్చిన మాట గురించి ఏమిందన్నా మాకు కావాలి కదా అని చెప్పి అడగాలంటే, మేము ముఖం చూపించుకోవాలంటే కూడా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఓట్లతోటి అత్యధిక మెజార్టీతోటి కడియం కావ్య గారిని గెలిపిస్తే మేము అక్కడ కూర్చొని గర్వంగా తలెత్తుకొని అన్నా నడి చౌరస్తాల నడి సభల మాట ఇచ్చినావు, ఇవి మాకు కావాలి అని చెప్పి మేము ఇదిగా గర్వంగా అడగగలుగుతాం.